వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీఆర్ఎస్ది వ్యూహమా, మౌనమా, అంతర్మదనమా? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్తో కొట్టడం కంటే కవితను రాజకీయంగా ఢీకొట్టడం బీఆర్ఎస్కు కష్టమవుతున్నదా? అటు పార్టీ పైన ఇటు వ్యక్తిగతంగాను ఆమె చేస్తున్న విమర్శలు చాలా ఇబ్బందికరంగా మారాయా? కవితకు కౌంటర్ ఇవ్వకుండా మౌనం పాటించడం వ్యూహమా, లేక నిస్సహాయత? ఇలాంటివన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ కవితను పొలిటికల్గా తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారనేది కార్యకర్తలైతే దైలామాలో పడేసింది అని చెప్పవచ్చు. వరుస ఓటములు, పైగా కవిత ఆరోపణలతో ఇప్పటికే పార్టీ నైతికంగా డ్యామేజ్ అయిందని, ఇకపైన ఆమె కామెంట్లకు బ్రేక్ వేయకపోతే మరింత దెబ్బతింటామన్నది గులాబీ కార్యకర్తల ఆవేదన. కింది స్థాయి లీడర్లకు బదులు కేసీఆర్ లేదా కేటీఆర్, ఈ ఇద్దరు మాత్రమే ఆమెకు గట్టిగా కౌంటర్ ఇవ్వగలుగుతారని, తక్షణం ఆ తరహా నిర్ణయం తీసుకోవడం అవసరమన్నది వారి అభిప్రాయం. పార్టీని కాపాడుకోవాలన్నా, తిరిగి అధికారంలోకి రావాలన్నా కవిత ఆరోపణలకు కేసీఆర్ లేదా కేటీఆర్ స్పందించక తప్పదని కార్యకర్తలు భావిస్తున్నారట. లేకపోతే అసలుకే ఎసరు వస్తుందని ఆందోళన చెందుతున్నారట. కవిత విషయంలో బీఆర్ఎస్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అనే చందంగా తయారైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఆమె కామెంట్లు ఏ విధంగా చేస్తుందో, ఆ కామెంట్లకు కౌంటర్లు ఇస్తే ఆమెకు పొలిటికల్గా మరింత మైలేజ్ ఇచ్చినట్లవుతుంది అని ఒక్కసారి రియాక్ట్ అయితే అదే డైలీ సీరియల్ లాగా మారుతుందని, సైలెంట్గా ఉంటే ఆమెను లెక్క చేయట్లేదనే మెసేజ్ వెళ్తుంది. ఇలాంటి అభిప్రాయంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ వైపు నుంచి రియాక్షన్ రాలేదన్న అభిప్రాయం గులాబీ నాయకుల్లో ఉందట. కానీ ఆమె వైపు నుంచి కామెంట్లు ఆగకుండా వస్తూనే ఉండడంతో పార్టీ నైతికంగా డ్యామేజ్ అవుతున్నదన్న భావన నెలకొందట. వ్యక్తిగతంగా కేటీఆర్పై, హరీష్ రావుపై నిప్పులు చెరిగిన కవిత తొలుత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని తప్పులపై సారీ చెప్పడం కూడా జరిగింది. తద్వారా అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ను ప్రజల ముందు దోషిగా చూపెట్టారన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో నెలకొంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నిధులన్నీ అవినీతి సొమ్మేనని, ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి వచ్చిందేనని ఆమె ఇటీవలి కాలంలో ఆరోపించడం జరిగింది. కొందరి పేర్లు కూడా ప్రస్తావించడంతో పార్టీ ప్రతిష్ట ప్రశ్నార్థకంగా మారుతున్నదని కొందరు రాష్ట్ర స్థాయి నాయకులే కాదు, జిల్లా స్థాయి నాయకులు కూడా వాపోతున్నారు. కవిత చేస్తున్న కామెంట్లకు కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ నాయకులకు ధైర్యం చాలడం లేదట. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కావడంతో హెల్ప్లెస్గా ఉండిపోతున్నారట. గతంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రియాక్ట్ అయిన ఆ తర్వాత ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారట. దీంతో ఆమెను పొలిటికల్గా ఢీకొట్టాలన్నా, బీఆర్ఎస్ను కాపాడుకోవాలన్నా పార్టీ చీఫ్గా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్దే బాధ్యత అనే మాటలు నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు, రైతు భరోసా, అప్పులు, కాళేశ్వరం వంటి అంశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలిగామని, కానీ కవిత విషయంలో మాత్రం నిస్సహాయులుగా ఉండిపోవాల్సి వస్తున్నదనేది కొందరు గులాబీ లీడర్ల వాదన. ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఆయన కానీ లేక కేటీఆర్ కానీ ఇకపైన కవిత కామెంట్లకు గట్టిగా బదులిస్తేనే పార్టీని జనం నమ్మే పరిస్థితి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి ఒకరిద్దరు సీనియర్ లీడర్లు తీసుకెళ్ళినట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. 10 ఏళ్ల పాటు పవర్లో ఉన్న బీఆర్ఎస్ కవిత విషయంలో మాత్రం సైలెంట్గా ఉండడం గులాబీ కార్యకర్తలకు తీవ్ర అసంతృప్తినే మిగిలిస్తున్నదని చెప్పాలి. సాధారణంగా కేసీఆర్ తన ప్రత్యర్థిని
ఉచ్చులోకి లాగేలా రాజకీయ ఎజెండాను సెట్ చేస్తారని, కానీ కవిత విషయంలో మాత్రం ఆమె సెట్ చేసిన ఎజెండాలోనే చిక్కుకునేలా తయారైందనే అభిప్రాయాలు బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై లోతైన అవగాహన ఉన్న కవిత ఆ పార్టీ దగ్గర ఉన్న 1400 కోట్ల గురించి ప్రస్తావించడంలో రానున్న రోజుల్లో మరిన్ని అంశాలను తెరపైకి తెస్తారనే ఆందోళనలో గులాబీ శ్రేణుల్లో నెలకొంది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మౌనంగా ఉండడం వ్యూహంగా కనిపించడం లేదని, కవిత రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించేలా లేదని సమాధానం చెప్పకపోవడంతో ఆ ఆరోపణలు వాస్తవమే అనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నదని తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాజకీయాల్లో ప్రత్యర్థి ఎవరైనా అఫెన్సివ్గానే ఉండాలన్నది జనరల్ పర్ఫెక్షన్. కూతురైనా, కొడుకైనా, బంధువైనా, సన్నిహితులైనా ఇదే సూత్రం రాజకీయ ప్రత్యర్థిగా కవితకు వర్తిస్తుంది. కానీ ఈ ఫార్ములాను బీఆర్ఎస్ పాటించకపోవడం కవితకు అడ్వాంటేజ్గా మారింది. కవితను పొలిటికల్గా నిలువరించడం ఇప్పుడు తండ్రిగా కేసీఆర్, అన్నగా కేటీఆర్ బాధ్యత. ఎలాగో హరీష్ రావుపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నందున ఆయన స్పందించే అవకాశాలు చాలా తక్కువ. తండ్రి కొడుకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది ప్రస్తుతం కీలకంగా మారింది. పార్టీని కాపాడుకోవడం, శ్రేణుల డిమాండ్కు తగినట్లుగా పవర్లోకి రావాలంటే కవితను రాజకీయ ప్రత్యర్థిగానే పరిగణించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఇటీవలి కాలంలో నర్మగర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఓట్లు సీట్ల సంగతి ఎలా ఉన్నా కల్వకుంట్ల కుటుంబంలోని ఒక వ్యక్తిగా కవిత ప్రస్తావించిన ఆరోపణలు కేవలం అంశాలకు సంబంధించినవే కాక సరికొత్త నెరేటివ్ క్రియేట్ చేసి ప్రజల్లోకి వదిలినట్లయింది. దీనిపై ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది కీలకం కానున్నది.